నెల్లూరు నగరంలోని మూలపేట ప్రాంతంలో ఉన్న నూరుల్ హుదా మదర్సాలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 100 మంది అనాథ చిన్నారులకు 15,000 రూపాయల విలువైన నిత్యావసర వస్తువులు, ప్రొవిజన్స్ ను పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతగా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కమరుద్దీన్ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా ఎన్ బలరామనాయుడు హాజరై చిన్నారులకు వస్తువులను అందజేశారు. అలాగే మదర్సా ఇన్ఛార్జ్ రషీద్, కాజీ షేక్ అహ్మద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమరుద్దీన్ మాట్లాడుతూ తన తల్లి జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తన కుమారుడు జమరుద్దీన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. భవిష్యత్తులో కూడా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి సేవ చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గణపవరం రాజగోపాల్ రెడ్డి, సోము భక్తవత్సలం రెడ్డి, రామానాయుడు, వెంకటేశ్వర్లు, ఏకల్లు రాఘవరెడ్డి, ఏపీపీ లాయర్ ప్రసాద్, లాయర్ ఎస్ దాని, మదర్ బాయ్, అజ్మీర్ బాయ్, శ్రీ దేవప్రసాద్, ఎస్కే బాజీ, రామ్మోహన్ రెడ్డి మరియు ఇతర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అనాథ చిన్నారులకు అవసరమైన వస్తువులు అందించడం పట్ల మదర్సా నిర్వాహకులు, చిన్నారులు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ये मदद करने वाले कमरुद्दीन के बेटे साहब, क्या नाम, सैयद जमरुद्दीन को अल्लाह इसका सवाब पहुँचाए, और जो साथ दे रहे हैं उन लोगों को सबको अल्लाह इसका सवाब पहुँचाए, और ये यूनियन को अल्लाह ताला इसे हमेशा मदद करते रहने की तौफीक अता फरमाए। इनकी देन के लिए जो हमारे मदरसे को मदद किए हैं, इसका मैं तहे दिल से शुक्रगुजारी करता हूँ। ऐसे काम आगे बढ़कर करते रहने की अल्लाह इनको हमेशा तौफीक दे। हमारे मदरसे के मोहतमिम साहब मौलाना रशीद अहमद साहब को, जो मदरसे की खिदमत करते हैं अब्बा के बाद, उनको भी इसका अजर अता फरमाए, और ऐसे काम करने के लिए हम जैसे सुबह में आगे बढ़ने की तौफीक अता फरमाए। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। మరి మదర్సాలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకి శుభోదయ వందనాలు. ఈరోజు మన కమరుద్దీన్ గారు మన కుమారుడు అంటే త్యాగ గుణంతో ఈ విధంగా మదర్సాలో ఉన్నటువంటి పిల్లలకు పలసరుకులు అందించడం గొప్ప సంగతి. ఈ విధంగా సేవా కార్యక్రమాల్లో స్మైల్ వాకర్స్ నిజంగా కూడా స్టేడియంలో ఇప్పుడు మనం చెప్పుకుంటాం, స్మైల్ వాకర్స్ ఉన్నాం. మనం కూడా ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఇక్కడ కూడా ఎవరైనా దాతలు చేయాలి. నేను కూడా నా ఒక ఆగస్టు నెలలో పలసరుకులు ఇస్తాను కాబట్టి అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. తెలియదంతా మిత్రులందరికీ శుభోదయం. ఒక మంచి కార్యక్రమం మన తోటి మిత్రుడు కమరుద్దీన్, అది వాటర్ మేబీ ఆయనకి తోచింది సర్వీస్ ఓరియంటెడ్ అనేది. ఆయన మన రింగ్లో కూడా వాకరింగ్లో కూడా చెప్తుంటాడు, మనకు ఎంత పర్సంటేజ్ అనేది కట్టాలా మేము కట్టుకుంటాం అని. సో ఈ వాళ్ళకన్నా క్వాలిటీస్కి మనం అప్రిషియేట్ చేయాలా. ఇలాగే ఇంకా రిమైనింగ్ మిత్రులు కూడా చాలామంది, మన యజ్దాని కానీ, అలాగే మదార్ గారు కానీ, అజ్మీర్ కానీ, మంచి సేవా కార్యక్రమం, బాజీ కానీ, వీళ్ళు మంచిగా ఇలాంటి కార్యక్రమాలు మంచిగా చేసి సమాజానికి తోడ్పడాలని अल्लाह ताला ये जो आप हजरात की तरफ से जो ये मदद मिली है, अल्लाह ताला इसको कबूल फरमाए, इसका बेहतरीन बदला नसीब फरमाए। सैयद जमरुद्दीन साहब जो इसके मदरसे का ख्याल किए हैं इन्होंने, और आपके वाकर्स के और यूनियन की तरफ से आप तमाम हजरात का ये शुक्रगुजार हूँ। उनके यही भाईचारा है जो हिंदुस्तान को आगे लेकर बढ़ी है। हमको दिली खुशी है आप हजरात आए हमारे मदरसे को, एक बार नहीं बार बार आए, और आए मदरसे को हम हमारे साथ मिलजुल कर रहे हैं। हम भी आपके साथ रहेंगे इंशाअल्लाह। अल्हम्दुलिल्लाह हमारे 2 यहाँ कैंपस हैं, ये आकर बच्चों का कैंपस है। यहाँ अल्हम्दुलिल्लाह तकरीबन 100 बच्चे तक हैं यहाँ पर, और इसी तरह दूसरा कैंपस हमारा मस्तूरात का लेडीज़ मदरसा है, वहाँ भी 350 बच्चे हैं। अल्हम्दुलिल्लाह आप हजरात का बहुत यहाँ बिल्कुल किसी तरह का कोई फंड वगैरह नहीं है। यहाँ हमारे भाई जो भी मदद करते हैं उस मदद से मदरसा चलता है, और ये हमारे भाइयों के मदद से ही है। कोई ऊपर से फंड आना या आना ये सब नहीं है। अल्हम्दुलिल्लाह आपने बग़ैर मांगे के हमारी मदद की है, इस पर हम दिली हमारे असातिज़ा हम सब मिलकर दिली खुशी। बोलो
రండి చెప్పాడు నాకు నేను ఆయన దగ్గర అని అది చాలా కన్స్ట్రక్టివ్ ఉంటుంది అన్నమాట. అంటే మనకై మనం చెప్పుకోవడం కాకుండా ఆయన చెప్పినట్టుగా ఎవరి ప్రెజెన్స్లో దేవప్రసాద్ గారు అక్కడ కన్ఫ్యూజన్ అయిపోతుంది. అందరికీ నమస్కారములు. మనం స్మైల్ వాకర్స్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. అందులో భాగంగా మద్రసా ఇక్కడ సుమారు 100 మంది పిల్లలు ఉన్నారు. వారికి అనాథ పిల్లలు వారికి ఇక్కడంతా ఫ్రీగా వాళ్ళకి భోజనం పెట్టి చదువు చూపిస్తూ ఉంటారు. కావున ఇక్కడ ఏదో మేము మామూలుగా ఈ కార్యక్రమాలు మేము వచ్చి చేస్తుంటాము, ప్రతి సంవత్సరం చేస్తుంటాము. అప్పుడప్పుడు బియ్యం కానీ పలసలు ఇస్తుంటాము. కానీ మన స్మైల్ వాకర్స్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఇలా మన స్మైల్ వాకర్స్ మిత్రులందరినీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళకు కూడా ఇంప్రెస్ ఉంటుందనే ఒక ఆలోచనతో ఇక్కడ మన సర్వీస్ ప్రోగ్రాంలో ఇది ఒక భాగంగానే నా చిన్న కుమారుడు మొన్న ఫోన్ చేసి డాడీ ఇక్కడ మద్రసాకి ఒక 10,000 రూపాయలు పంపిస్తున్నాను, వాళ్ళకి ఏదో ఒక వస్తువులు ఇవ్వండి అని చెప్పిన సందర్భంలో నేను ప్రధాని గారిని ఫోన్ చేసి చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మన గౌరవ అధ్యక్షుడు భట్టోత్సరెడ్డి కానీ, మన రాఘవరెడ్డి గారు కానీ, ఏపీ రాఘవరెడ్డి గారు, గవర్నర్ మన మల్లారెడ్డి గారు కానీ, అబ్బాని గారి మదార్బాయి వెంకటేశ్వర గారికి, మన దేవప్రసాద్ గారు కానీ, రామ్మోహన్ రెడ్డి గారికి, అజ్మీర్ భాషాబాయి గారికి, మన ప్రసాద్ అన్న గారికి, అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి స్మైల్ వాక్ మిత్రుడికి పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ప్రోగ్రాలు ఇంకా చేయాలని చేసే శక్తి ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని అల్లాని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అని చెప్పాడు. కనిపించలేదు సార్, ఎంతమంది ఎక్కుతారు? పర్వాలేదు, పొడుగ్గా ఉన్నా కబడ్డీ వదిలిపెట్టి వీడియో తీసుకో. పిల్లలు కూడా పిల్లకూడదా? పిల్లలు కూడా ఎట్టయినా చెప్పు, మామూలుగా చెప్పు. కబడ్డీ మధ్యలో చెప్పు. ఓకే చెప్పు, వదిలిపెట్టు. స్పీకరా నువ్వు చెప్తా? మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మన స్మైల్ వాకర్స్ ప్రెసిడెంట్ అయినటువంటి సయ్యద్ గమరుద్దీన్ గారు వారి కొడుకు చిన్న కుమారుడు యొక్క కోరిక మేరకు, జమరుద్దీన్ గారి కోరిక మేరకు వారు ఇచ్చినటువంటి దీంతో వారు చేసినటువంటి సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి పేద పిల్లలకు వారికి సంబంధించిన ఫలసరుకులు అందజేసే కార్యక్రమాన్ని వారు రూపొందించుకున్నారు. వారికి మన స్మైల్ వాకర్స్ పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దానం చేయడం అనేటువంటిది మంచి గుణం. అటువంటి గుణాన్ని ఇప్పుడే పిల్లల వయసులోనే అలవర్చినటువంటి కమరుద్దీన్ గారికి కూడా మా స్మైల్ వాకర్స్ మంచి ఘనంగా అభినందనలు తెలియజేస్తుంది. తను చేసేటువంటి కార్యక్రమాలకు ఆ దేవుని అంట తోడుగా ఉండి మరిన్ని కార్యక్రమాలు చేసేదానికి అతనికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చి నిరంతరం అతను ఇట్లాంటి కార్యక్రమాల్లో చేసేదానికి వారికి ఆర్థిక తోడ్పాటును కూడా దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి మన మిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన కమరుద్దీన్ గారు వారి బావగారితో 2 మాటలు మాట్లాడిస్తారండి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.